కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత 2 ఏళ్లుగా ఏదైతే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఉదాహరణకి మొత్తం విధ్వంసం గురవుతూ ఉన్నది. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఎన్నికలు జరిగినప్పుడు, రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా తుంగలో దొప్పి ఇవాళ ఆచరణకి యోగ్యం లేనటువంటి హామీలు ఇచ్చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలు చేసడంలో పూర్తిగా వైఫల్యం చెప్పింది. నేను కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా, మక్కాన్ సింగ్ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, నీకేమన్నా కొద్దిగా నిన్న సిగ్గుశరం ఉంటే ఈ వాడల ఇవాళ 55వ డివిజన్లో ఎంతమందికి పెళ్ళయింది, నువ్వు ఎన్ని తులాలు బాకీ ఉన్నావు, ఎంతమందికి పెళ్ళయింది, ఎన్ని తులాలు బాకీ ఉన్నావో ఫస్ట్ ఆ బంగారం బాకీ తీర్పినాక ఇక్కడికి రా. రెండవది, ఏదైతే ఎన్ని పెన్షన్లు ఇస్తా అని మీరు ఇల్లు తిరిగి భార్యాభర్తలు చెప్పిర్రో 2000 4000కి ఇస్తా అని చెప్పి పెంచుతా అన్నారు. అది వాళ్ళ 26 నెలల బాకీ మీరు చెల్లించి డివిజన్కి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు మీరు 2500 ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. 2500 ఇంటూ 26 నెలలు ఆ బాకీ చెల్లించి ఇక్కడికి రావాలని మేము కోరుతా ఉన్నాం. మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసం ఇక్కడ కనబడుతూ ఉంది. తిలక్ నగర్ సాక్షిగా ఇక్కడ గత ఎన్నో ఏళ్లుగా. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఈ వార్డు విషయానికి వస్తే గత చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఉండగానే ఇవన్నీ గులగొట్టారు. వాళ్ళు అసమర్థులు కాబట్టి కూలి వేసేదని ఆపలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణి మా కర్క పద్మజ తను ధైర్యంగా ఇవాళ నిలబడి ఇక్కడికి రావడం జరిగింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ఆమెకు 55వ డివిజన్లో మీరు ఓటేసి గెలిపియాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతల మీద, అదేవిధంగా ఇక్కడ రావాల్సిన పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, రావాల్సిన ప్రతి పని మీద సోదరిమణి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వారు చదువుకున్న వ్యక్తి, ఈ ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పేసి మనకు రావాల్సిన హక్కులు రావాలన్నా లేకపోతే మనల్ని ఇబ్బందులు పెట్టే గురి చేయాలన్నా కానీ మీరు ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే 10 ఏళ్ల కాలంలోనే మనం సుఖంగా ఉన్నాం. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, కేసీఆర్ పాలనలో ఏ విధంగా ఉండే, ఇవాళ తెలంగాణ కేసీఆర్ తీసుకొస్తా ఉంటే వాళ్లకు అభివృద్ధి పనులు చేసేది ఏం లేదు. ఏదైతే సంక్షేమ పథకాలు ఏమైతే హామీ ఇచ్చారో దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, వాళ్ళని ఏ విధంగా జైలుకు పంపాలి, వాళ్ళని ఎలాగొట్టి మనం రాజ్యం ఏలాలి, ఒకరిని చెడు 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 అని బతుకుతారు తప్పించి అవునాయా మాతోటే మన తప్పులు ఉంటేనే మమ్మల్ని పక్కన పెట్టారు. మీరు మంచి పని చేయమని చెప్తా ఉంటే మంచి పని విడిచిపెట్టేసుకొని మీరు అక్కర్రాని విషయాలలో ఫోకస్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఓట్లు వేయించుకోవడం కోసం ఈ పని చేస్తూ ఉన్నారు. నేను దయచేసి వార్డులో ఉన్న ప్రజలు, గోదావరి ప్రజలందరూ కూడా చేతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఊళ్ళో జరిగే హింసకు కానీ, దౌర్జన్యం కానీ, అవినీతి కానీ ఓసీఫైని అడ్డుకుంటా అన్నాడు. ఎక్కడ అడ్డుకున్నాడు? ఓసీఫైలో మన పిల్లలకి ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి రాలేదు. ఎవరికైనా వేతనాలు పెరిగినా కాంట్రాక్ట్ లేబర్కు ఎవరికి పెరగలేదు. ఎవరైనా మనకు సింగరేణిలా వారసత్వం ఉద్యోగాలలో ఇవాళ ఎంతమందికి వచ్చినాయి? ఇవాళ పని చేయలేక సింగరేణి కార్మికులు అనిపిటి కోసము హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు అసలు పూర్తిగా బెడ్ నుంచి లేచే పరిస్థితి లేని వాళ్ళని కూడా వాళ్ళు ఇవాళ అన్ఫిట్ చేస్తలేరు. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చే కల్పననే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు కళ్ళకొల్లి మాటలు చెప్తూ ఇవాళ ప్రజలకు పనిచేస్తాం, ప్రజా సంక్షేమ పాలన అని చెప్తూ ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. 3 మెడికల్ బోర్డు కూర్చునే పరిస్థితి లేదు. మన పిల్లగాళ్ళకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కనీసం కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కనీసం కాంట్రాక్ట్ లేబర్కు జీతాలు పెంచే పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర. ప్రతి దాంట్లో విఫలమైన వీళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన నిధులతోటి వాళ్ళ ఎంజాయ్ చేస్తున్నారు తప్పించి ఏం లేదు. ఇక్కడ ఎందుకు చేస్తలేరు? ఈ కూడలను ఎందుకు డెవలప్ కాలే? కూలగొట్టి ఇన్ని రోజులైంది. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ఉన్నట్టు 4-5 డివిజన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు బాధ్యత ఉన్నదా లేదా? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా విఫలం చెందిరు. వాళ్ళని నమ్ముకుంటే మనకేం కాదు. వాళ్ళ ఎమ్మెల్యే వెనక చేతులు కట్టుకొని నిలబట్టు. ఇక్కడ మా సోదరమేని కావచ్చు, అక్కడ ఐసత్యం కావచ్చు, జేవిరాజు కావచ్చు, ఇంకో ఎవరున్నా కానీ కారు గుర్తు మీద పోటీ చేసే మా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఈ ఊరు కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ, సింగరేణి కార్మిక సోదరులు, మహిళా సోదరిమణులు, యువకులు మీ అందరికి కూడా ఉద్యోగాలు 2 లక్షలు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగం కంటే ఒకటి ఎక్కువ రాలేదు. పేరుకు మనం ఇచ్చినప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను 70,000 అని చెప్పుకుంటున్నాడు.
కాబట్టి ఇటువంటి మోసపూరిత ప్రభుత్వంకు మీరు కర్రు కాల్సి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ మక్కాన్ సింగ్ దోపిడీని అరికట్టాలంటే టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి గోదావరికని ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి 55వ డివిజన్ల సోదరి కరక పద్మజ గారికి మీరు అమూల్యమైన ఓటేసి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము చేతులు ఎత్తి వేడుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.